నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మంత్రి గంగులపై ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం 2023 తర్వాత నువ్వు నీ అధికారం ఉండదని మండిపాటు మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసిన ప్రభుత్వం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి సత్యవతి అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వం మాట తప్పింది ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపణ రాజేంద్రనగర్ ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే అధిక ఫీజులు వసూలు చేయరాదని హెచ్చరికలు షేక్పేట్ డివిజన్ లో కరోనా వ్యాప్తిపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే దగ్గరుండి శానిటేషన్ పనులు చేయించిన మాగంటి గోపీనాథ్ ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి గంగుల కమలాకర్ పై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కక్షతో గోదాములు పౌల్ట్రీ సీజ్ చేయవద్దని అదే సమయంలో ప్రజలను వేధించవద్దని హితవు పలికారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా వచ్చే నాయకులు ఏనాడైనా సర్పంచ్ జెడ్పీ ఎంపీటీసీల గెలుపులో సాయం చేశారా తోడ్పాటు అందించారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం గొర్రెల మందపై తోడేలు పడ్డట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. హుజూర్ నగర్ లో ఈటెల రాజేందర్ తన అనుచరులు అభిమానులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ ప్రజలు చల్లగా చూడమని గంగులను గెలిపించారని హుజూరాబాద్ పై పడి బెదిరించమని కాదని అన్నారు. బిల్లులు రావు పనులు జరగవు గ్రామానికి 50 రూపాయల లక్షలు కావాలి అంటే మాతో ఉండాలని ఒత్తిడి చేసి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. 2023 తర్వాత నువ్వు నీ అధికారం ఉండదని మండిపడ్డారు. ఖబర్దారని చెప్పి నీ కథ ఏందో నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్గా పెట్టినావో దాని మీద నువ్వు ఎట్లా పైరే చేస్తున్నావో నేను ఇప్పుడు మాట్లాడకపోవచ్చు. కానీ తప్పకుండా నీవు ఇలాంటి దానికి పాల్పడి బ్లాక్ మెయిలింగ్ పాల్పడితే తప్పకుండా రాబోయే నువ్వేం 2023 తర్వాత ఉండటం కాదు, గుర్తుపెట్టుకో. 2023 తర్వాత నువ్వు ఉండవు, నీ అధికారం ఉండదు. నీవు ఇప్పుడు ఏం పని అయితే చేస్తున్నావో ఆ పని తప్పకుండా చేస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి. నీ కల్చర్ ఏందో, నీ సాంప్రదాయం ఏందో, నీ పని విధానం ఏందో యావత్ తెలంగాణ ప్రజానికని తెలుసు తప్ప ఇలా మా మీద కనుక ఉచితంతో చేస్తే కనుక ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను మా ప్రజలు 20 ఏళ్ళుగా నేను గుండెలో పెట్టుకున్నాను. నేను దేవుళ్ళను మొక్కను, మా ప్రజలను మొక్కుతాను. నేను దేవుళ్ళ కంటే కూడా మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను మొక్కుకుంటాను. మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాలనే నేను గుళ్ళుగా భావిస్తాను. నేను ధర్మాన్ని మొక్కుతాను, న్యాయాన్ని మొక్కుతాను. ఇక్కడ నేను ఆపద ఉంటే ఆపదను మనిషిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే తప్ప నేను ఇంకోటి చేయను. ఇవాళ మా ప్రజలు 20 ఏళ్ళుగా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి వెళ్ళిన మా ప్రజల మీద ఇలా తల్లిని బిడ్డను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నావో ఇది చెల్లదుగాక చెల్లదని చెప్పి మనం చేస్తాం. ఇవాళ మీరు ఎవరినైతే భయపెట్టించి ప్రలోభపెట్టి నీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పిందో తాత్కాలికంగా నీ దగ్గర నీకు చేకొట్టచ్చు, కానీ వాళ్ళ హృదయాలు మాత్రం ఘోషిస్తున్నాయి. గుర్తుపెట్టుకో. ఎవ్వరు కూడా మానసికంగా నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అంతటిలాగా ఇక్కడ రాజకీయాలు నడవవు. ఇవాళ మా మిత్రులు ఇక్కడ బాధ్యులుగా వేసినట్టు చూస్తూ ఉన్నాం. ఆనాడు మాతో పాటుగా మా ఎంపీ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గం ఆనాడు హనుమకొండలో ఉన్నాడు, కానీ మొన్నటికి మొన్న ఓడిపోయినప్పుడు కూడా 54,000 మెజార్టీ ఇచ్చి ఆదుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం నేచర్ తెలిసి కూడా, వాళ్ళ యొక్క కమిట్మెంట్ తెలిసి కూడా, వాళ్ళ యొక్క కార్యదీక్ష తెలిసి కూడా మీరు ఈ పని చేయడం అనేది మీకు తగదు అని చెప్పి మాత్రమే చెప్తున్నా. కానీ మీకు తప్పకుండా ఇక్కడ ప్రజలు అలాంటి వేషాలకు గుణపాఠం చెప్తారు. ఇవాళ మా సహచరుడు మంత్రి గారు వచ్చిందని చెప్పి నేనే టీవీలో చూసిన. నువ్వు తప్పకుండా ఎక్కడ పోతే అక్కడ గెలిపిస్తావు, ఎక్కడ పోతే అక్కడ నువ్వు రాజకీయాలు నడుపుతావు, ఎక్కడ పోతే అక్కడ పరిచయం చేస్తారనేటువంటిది ఉందో. హుజురాబాద్ ప్రజల్ని కొనలేరు ఎవరు, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవం ఎవరు ఎస్టిమేట్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏనాడు కూడా
ఇక మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, జిల్లాను రీజనల్ సబ్ సెంటర్ గా ప్రకటించడంపై టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు సీఎం కేసీఆర్ దేశం నివ్వరపోయేలా సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్నారని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా పాలన సాగిస్తున్న నాయకుడిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎంటీ ఫరీద్, ఫ్లోర్ లీడర్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఇలా చాలా 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 నేను మా మినిస్టర్ గారు పదే పదే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. వారి ఆశీస్సులతోటి ఇవాళ తండాలను, గూడాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిది. ఇవాళ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇచ్చారు 10 కోట్ల రూపాయలతోటి. మొన్ననే మన రాజు గారు ఇవాళ టెండర్ వేయడం జరిగింది. ఇవాళ మెడికల్ కాలేజ్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ మల్యాల కూడా శాంక్షన్ అవుతుంది. ఇంకా 2-3 కోరికలు మాత్రమే ఉన్నాయి. సార్, నా మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున, పార్టీ శ్రేణుల తరఫున, మే డాక్టర్స్ తరఫున, మేధావుల తరఫున, మా అందరి తరఫున మీకు హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తున్నాం. ఒకవైపు నిన్ననే మనం 2,70,00,000తోని ఒక టీ డయాగ్నోస్టిక్ హబ్ ని అన్ని పరీక్షలు ఇక్కడే చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ ప్రజలు మహబూబాద్ లో టీ డయాగ్నోస్టిక్ హబ్ వచ్చిందంటే మహబూబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని పిహెచ్సిలో అన్ని శాంపిల్స్ తీసుకొని ఇక్కడికి పంపిస్తే సత్వరమే అన్ని పరీక్షలు ఇంకెక్కడికి రెఫర్ చేయకుండా వచ్చే అవకాశం వచ్చింది అని సంతోషపడ్డాం. రేపు కోవిడ్ సెంటర్ ప్రారంభం చేసుకోవాలనుకున్నాం. మరి ఇప్పటికే 100 పడకలు ఉన్న మహబూబాద్ ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా అప్గ్రేడ్ అయింది. ఇక అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో వైసీపీ పార్టీ ఇచ్చిన మాట తప్పిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం చేసిన మోసం కారణంగా ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో దాదాపు 32 లక్షల మంది 68,050 కోట్లు నష్టపోయారన్నారు. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 23 లక్షల మంది దాదాపు 4,000 కోట్లు నష్టపోయారన్నారు. 8 సంవత్సరాలుగా పోరాడుతున్నా వీరి సమస్య పరిష్కారం కాలేదన్నారు. క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో నిర్లక్ష్యం వహించడం శోచనీయమన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే 1150 కోట్లు కేటాయించి 13 లక్షల మందికి వెంటనే మేలు చేస్తామని తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందన్నారు. 2019-20 బడ్జెట్లో 1150 కోట్లు కేటాయించి 264 కోట్లు మాత్రమే 18/10/2019 విడుదల చేసిందని, 2020-21 బడ్జెట్లో 200 కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా అగ్రిగోల్డ్ బాధితులకు 4,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య గత 8 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉండడం చాలా బాధాకరం. ఇది 8 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య అయినప్పటికీ సింహభాగం సమస్య ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 8 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య అయినప్పటికీ మెయిన్ సమస్య వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఈ 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులుంటే అందులో మన ఒక్క రాష్ట్రంలోనే 23 లక్షల మంది ఉన్నారు. మొత్తము 32 లక్షల మందికి సంబంధించి 6,850 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ యాజమాన్యం ఎగ్గొడితే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి 4,000 కోట్ల రూపాయలు. కాబట్టి ఇంత గంభీరమైన సమస్యను గతంలో చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చాలా దురదృష్టకరం. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఈ విషయంలో మాట కూడా తప్పింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో, వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని? వైకాపా అధికారంలోకి వస్తానే
మొదటి బడ్జెట్లోనే 1150 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు కేటాయిస్తాం, 13 లక్షల మందికి వెంటనే మేలు చేస్తాం, మిగతా వారి సమస్య త్వరితగతిన పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 2019-20 మొదటి బడ్జెట్లో 1150 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ చివరకు విడుదల చేసింది కేవలం 264 కోట్లు మాత్రం. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తనిఖీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ప్రభుత్వ మెడికల్ సిబ్బందితో కలిసి పలు ఆసుపత్రులను తనిఖీ చేశారు. కోవిడ్ పీడితులకు ఐసోలేషన్ వార్డులో 4,500 రూపాయలు, ఐసీయూలో 7,500 రూపాయలు, వెంటిలేటర్ అయితే 9,000 రూపాయలు మాత్రమే తీసుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యానికి సూచించారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, అధిక ఫీజులు వసూలు చేయకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది జయంత్, సురేష్, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ హాస్పిటల్ నుండి కూడా సందర్శించడం జరిగింది. డాక్టర్లతో అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అందరం కూడా రావడం జరిగింది. పేషెంట్లను కూడా అంతా బాగా చూస్తున్నారు. ముఖ్యంగా చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అందరూ కూడా డాక్టర్తో మాట్లాడడం జరిగింది. బీదవాళ్ళందరూ కూడా మీరు మంచిగా చూస్తున్నాం, మీకు మంచి పేరు వస్తే వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా చూస్తారు. మా ప్రాణం ఎంతనో వాళ్ళ ప్రాణం ఎంత అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా నిజంగా కూడా మన డాక్టర్ని అందరూ కూడా అభినందించాలి. వాళ్ళు రాత్రి మొదలు కష్టపడి ఇలాంటి పేషెంట్లను అందరినీ కూడా బాగా చేయడంతో చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు కూడా చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. కొంచెం చూసి తీసుకోవాలని వాళ్ళు కూడా అంటున్నారు. సార్ మాకు అదేం లేదు, మేము కూడా బీదవాడిని ఉన్న వాళ్ళందరూ చూసే నడుస్తున్నాం, అట్లేం లేదు. ఎవరో లేకున్నా మేము పేషెంట్ లేకున్నా మేము వండి తర్వాత ఇవ్వాలని చెప్తున్నామని డాక్టర్ కూడా అభినందించారు. అందుకని తెలంగాణ ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఎంతో చొరవ తీసుకున్న ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని ఆలోచనతో కూడా మన ప్రభుత్వం ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎంతో రోజుకు అందరితో డాక్టర్లతో అధికారులతో అందరితో మాట్లాడి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేస్తున్నారు. చూస్తున్నాం, రాత్రి పగలు 24 గంటలు పనిచేస్తారు. డాక్టర్స్ కూడా అందరికీ కూడా సహకరిస్తూ మంచి పని చేస్తున్నారు. డాక్టర్స్ కూడా ఇక్కడ నిజంగా కూడా ఈ సంవత్సరంలో పాపం మళ్ళీ ఇల్లు ఏదనుకుంటే కూడా పేషెంట్ ఎంతో మంచి చూస్తున్నారు, అభినందించారు. ఎవరైనా ప్రజలను సతాయించొద్దని చెప్పి మనం అందరం కూడా చెప్తాం జరిగింది. ఏ హాస్పిటల్ పోయినా నిజంగా ప్రజలను కూడా అడుగుతున్నాం, బాగా చూస్తున్నారని చెప్తాను. నేను కూడా కోరేది ఒకటే, కొంతమంది ఇబ్బందులు ఉంటారు. ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళని కూడా మీరు తీసుకోవాలని వాళ్ళు కూడా ఒకటే అంటున్నారు. ఎవరన్నా మీ వాళ్ళు వచ్చినా, మీ లీడర్లు వచ్చినా నేను చెప్తే కన్సల్ట్ చేస్తుంటాను. దాంట్లో అలాంటి అది లేదు. నేను ప్రజల దృష్టిలో మంచిగా చూసుకుంటామని చెప్తాను. అది కూడా సమీపంతా కూడా 2 హాస్పిటల్ చూసిన తర్వాత నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే డాక్టర్స్ అంతా కూడా ఇక్కడనే ఉండి వాళ్ళు ఎక్కడ కూడా పేషెంట్కి జరగకుండా చేయడం కూడా చాలా సంతోషంగా నర్సులకి కానీ వాళ్ళకి అందరూ కూడా మనం అభినందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా చేయడం వల్ల ప్రజలందరూ సంతోషం. ఈ లాక్డౌన్ వల్ల కూడా 4-5 రోజులు లాక్డౌన్ ఉండకుండా కూడా కొద్దిగా డాక్టర్స్ అడిగినాన్ని పెట్టున్నారంటే కొద్దిగా నయం ఉన్నది. ఇంకా దాన్ని ఇంకో 10-15 రోజులు పొడిగిస్తేనే బాగున్నారు కూడా డాక్టర్స్ అందడం జరిగింది. దాని అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఏ విధంగా చేయడానికి ముఖ్యమంత్రి గారు రాజశేఖర కేటీఆర్ కూడా మాట్లాడి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మేము కూడా ఏమంటే బీదవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి భోజనమే కానీ ఏదో కానీ వాళ్ళకి సరఫరా చేయాలని డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా పేర్లు ఇస్తే మనం కూడా చేద్దాం. ఎవరైనా బీదవాళ్ళు కూడా ఏదైనా ఆర్థికంగా ఎంత ముందు ఉన్నా కానీ దాన్ని కూడా నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు కూడా ఏదైనా నాతో ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గరుండి ప్రతి వీధిలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించాలని కోరారు. సడలింపు సమయంలో బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు.
ఇక ఆహార ఆకలి ఫౌండేషన్ ఫౌండర్ బోజు సందీప్ కుమార్, కంట్రోలర్ బోల్గం సాయినాథ్ గౌడ్ ఆధ్వర్యంలో నగరంలోని పలు చోట్ల కరోనా బాధితులకు, వారి సహాయాలకు, అలాగే హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆహార ఆకలి ఫౌండేషన్ సందీప్ కుమార్ మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా, నీలోఫర్ హాస్పిటల్ వద్ద ఉన్న కరోనా బాధితులకు, వారి సహాయకులకు దాదాపు రోజు 1000 మందికి ఆహారాన్ని తీసుకుని వెళ్లి సప్లై చేస్తున్నట్లు తెలిపారు. అలాగే హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారు కూడా తమను సంప్రదించి అడ్రస్ చెప్తే వారి ఇంటికి కూడా ఫుడ్ సప్లై చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షకీన్ కుమార్, రాము, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు అసలు కనబడకుండా ఎక్కడ నిలబడుతుంది సార్ అన్న మళ్ళీ ఓవరాల్ అండి. నా పేరు సందీప్ కుమార్, ఆహార ఆకలి ఫౌండేషన్ మెంబర్ని నేను. గత 13 రోజుల నుంచి మేము ఎవ్రీడే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. హోమ్ ఐసోలేషన్లో ఉన్న ఒక 100 మెంబర్స్ వరకు మేము ఫ్రీ సర్వీస్ ఇస్తున్నామండి, కంప్లీట్ ఇంటి వరకు. ఎల్బీ నగర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ రేడియేషన్లో ఇస్తున్నాం. అలాగే గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, కోటి మెటర్నిటీ హాస్పిటల్, కిన్కోటి హాస్పిటల్, నల్గొండ క్రాస్ రోడ్ పోలీస్ దవాఖానా, నీలోఫర్ హాస్పిటల్, ఇక్కడంతా మేము ఎవ్రీడే ఒక 200 to 250 మెంబర్స్కి ఫుడ్ సప్లై చేస్తున్నామండి 5 హాస్పిటల్లో. అలాగే హోమ్ ఐసోలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 మెంబర్స్ వరకు, 100 to 150 మెంబర్స్ వరకు ఇంటికి ఫ్రీగా ఫుడ్ పంపిస్తున్నామండి. ఓవరాల్గా ఎంతమందికి? ఓవరాల్గా వచ్చేసి ఎవ్రీడే 1000 to 1100 మధ్యలో ఫుడ్ పంపడం జరుగుతుందండి. ఇంకా మీ ఫౌండేషన్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈ ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఇదే అండి, సాధ్యమైనంత వరకు ఇంతమందికి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలనే ఒక ఉద్దేశంతో మనము ఇది స్టార్ట్ చేసామండి. ఇంకా ముందు ఎన్ని రోజులైనా, లాక్డౌన్ ఎన్ని రోజులు కంటిన్యూ అయినా కానీ అన్ని రోజులు మేము ఫుడ్ సరఫరా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామని. అలాగే డోనర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు అందరికీ. పెద్దపల్లి జిల్లా మంతని పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో డీసీపీ రవీందర్ లాక్డౌన్ పరిశీలించారు. సిబ్బందితో కలిసి ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలంటూ అవగాహన కల్పించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 30 మందిపై కేసు నమోదు చేశారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించాలని, ప్రభుత్వ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆదుకోవాలని డిజేబిలిటీ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవి కోరారు. ఆంధ్రజ్యోతి పత్రికలో 18 సంవత్సరాలు విధులు నిర్వహించిన ఆంజనేయులు విధి నిర్వహణలో కరోనా కాటుకు బలైపోవడం బాధాకరమని అన్నారు. ఆయన మరణం ఎంతో విషాదం కలిగించిందని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, కరోనా బారిన పడకుండా ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. గండీడ్ మండల్లో, మహమ్మదాబాద్ మండల్లో రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి అంజనేయులు గౌడ్ కరోనా రోగంతో మరణించారు. మరి అదేవిధంగా అనేక మంది కరోనా రోగంతో చనిపోతున్నారు. గవర్నమెంట్ గుర్తించి కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్పించాలి. ఆరోగ్యశ్రీ చేయడం వలన పేదవారు, అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారు అనేక మంది ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే గవర్నమెంట్ గుర్తించి కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్పించాలి. అదేవిధంగా ప్రతి ఒక్క రిపోర్టరు కరోనాతోన చాలామంది చనిపోయారు కనుక ప్రతి ఒక్క రిపోర్టర్కి గవర్నమెంట్ హాస్పిటలే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మరి వారు వైద్యం చేసుకోవడానికి అన్ని విధాలుగా అవకాశం కల్పించాలి. ఈరోజు రిపోర్టర్స్ లేకపోతే ఎక్కడ ఏమవుతుందో కూడా తెలియదు కనుక వారి యొక్క పనిని గుర్తించి వారికి తగిన విధంగా గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించేలా చూడాలి. అదేవిధంగా ప్రెస్ వాళ్ళు, రిపోర్ట్ రాసే వాళ్ళు, న్యూస్ రీడర్స్ వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం, ప్రతి ఒక్కరూ మీరు వర్క్ చేస్తేనే ఈరోజు గవర్నమెంట్ అన్ని విధాలుగా ముందరికెళ్తుంది కనుక. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్ట్ కిట్లు, బెడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నిర్ధారణ కోసం పెద్ద ఎత్తున ప్రజలు పరీక్ష కేంద్రాల్లో బారులు తీశారు. పాజిటివ్ వచ్చిన వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో కట్టలేక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. అయితే అక్కడ వసతులు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా పాజిటివ్ తో బాధపడుతున్న యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జమినీ గౌడ్ క్వారంటైన్ ముగిసి పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పరిస్థితిని చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దయచేసి దీనిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించాలని కోరారు. టెస్టుల సంఖ్య పెంచి కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు నేను కరోనా పాజిటివ్తో బాధపడుతున్నాను. అయితే ముందుగా ఈ కరోనా కష్టకాలంలో మన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తామని ఈరోజు లైవ్లోకి వచ్చిన. టెస్ట్ చేసుకుందామంటే టెస్ట్ కిట్లు లేవు. మరి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కనీసం బెడ్లు కూడా లేవు. ఇక్కడ రోడ్ల మీద ఉండే పరిస్థితి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎస్ఐ వెంకటేశ్వరులు లాక్డౌన్ నిబంధనలు పాటించిన వారిపై కేసు నమోదు చేశారు. సిబ్బందితో కలిసి మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ఎస్ఐ వెంకటేశ్వర్లు ప్రజలకు పలు సూచనలు చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సడలింపు సమయంలో కూడా కారణం లేకుండా బయటకు వచ్చి ప్రాణానికి ముప్పు తెచ్చుకోవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. ధరిస్తే చాలా మంచిది. ఇంకోటి శానిటైజర్ కూడా ప్రతిసారి ఏదైనా మనం వస్తువు పట్టుకున్నా కానీ ఏదైనా ప్లేస్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసుకోవాలా, శానిటైజర్ కొట్టుకొని శుభ్రంగా ఉండాలా. మార్నింగ్ 6 o'clock నుంచి 10 o'clock వరకు షాపులు తెరిచి ఉన్నాయి. కానీ జనాలు ఏదైనా మనకి సరిపోను ఒక 10 days కి 15 days తీసుకోవాలి. కానీ ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు వచ్చినట్లయితే అప్పుడు కూడా జనాలు ఎక్కువగా వస్తున్నారు. షాపుల ముందు గుంపులుగా ఉన్నట్లయితే డిస్టెన్స్ లేకపోయినట్టు 6 feet లేకపోయినట్లయితే వాళ్ళ మీద కూడా వైలేషన్ కింద కేసులు చేసేసి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము. ఎవరికైనా మాస్కులు లేకపోతే ఆ షాపు ఓనర్కి మరియు వచ్చిన వాళ్ళకి ఇద్దరి మీద కేసులు అవుతాయి. కాబట్టి అట్టి విషయాన్ని వాళ్ళకి మాస్కులు లేకపోతే షాపు ఓనర్ కూడా వాళ్ళకి తెలియజేయాలి. లేనట్లయితే ఇద్దరి మీద పెట్టుకున్న వాళ్ళకి షాపు ఓనర్కి ఇద్దరు కూడా కేసు అవుతుంది. కంపల్సరీగా ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయము. అదేవిధంగా మనకు వీలైన అత్యవసరం అయితేనే బయటికి రావాలి. ఆ విధంగా మనం ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా కర్ఫ్యూ విధించుకోవాలి. కానీ ఎవరి కోసమో కర్ఫ్యూ విధించింది కాదు. ఇది మన ఆరోగ్యం దృష్ట్యా గవర్నమెంట్ కర్ఫ్యూ విధించింది. కానీ ఏదో మొక్కుబడిగా కర్ఫ్యూ విధించింది, మనం తప్పించుకొని పోదాము, ఏదో విధంగా వాళ్ళ కళ్ళులకు పోదామని చెప్పేసి చేస్తే మనకి మనం అనారోగ్యంగా పాలయ్యి హాస్పిటల్ వాళ్ళే ఎక్కువగా ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో
నల్గొండ జిల్లా చిట్యాలలో గుత్తా వెంకటరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గుత్తా అమిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, కమిషనర్ రామ్ దుర్గారెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి సార్ ఆడ ఒకటి ఉంది అటు సైడ్ ఒకటి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఐకేపీ సెంటర్లో అధిక తూకం నేస్తున్నారని రైతుల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నాయకులు కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అధికారులు, మిల్లర్ మధ్య సమన్వయం లోపం ఉన్నట్లు గుర్తించిన కాంగ్రెస్ నేతలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే సరిగ్గా తూకం వేసి ధాన్యం కొనుగోలు చేయాలని, లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్ ఏదైతే ఉందో దానిలో కాంటగా 41 కిలో 300 జోకడం జరుగుతూ ఉంది. మరి పిఏసీసీకి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాల్లో మాత్రము సంచికి బదులుగా సంచి కాంట మీద వేసి 40 కిలోలే తూకం వేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ఐకేపీ ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఎవరైతే వడ్లు కొనుగోలు చేస్తూ ఉన్నారో ఆ అధికారులకును మిల్లర్లకు సమన్వయం లేక రైతులను ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. వీళ్ళు పోయి మిల్లర్లతోటి మరి సంచికి బదులుగా సంచేసి మేము 40 కిలోలు ఇస్తామని చెప్పి వాళ్ళిద్దరి మధ్య అధికారులకును మిల్లర్లకు సమన్వయం లేక వాళ్ళు మాట్లాడుకోక ఈ రోజున రైతులను ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఓ పక్క పూర్తిగా వడ్లు కోసి తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు వేసిన తర్వాత ఈ అకాల వర్షాల వల్ల వడ్లు నాని తాటిపత్రులు కొందరికి అందక కూడా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. అదేవిధంగా అందిన వాళ్ళకు కూడా ఇలా సిమెంటు కారు ఉంది కాబట్టి దాని మీద కిందికెళ్ళి వచ్చి వడ్లు నానడం జరుగుతూ ఉంది. మరి నాడు ఉద్యమకారులను, కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటున్నానన్న కేసీఆర్ నేడు దూషించిన వారిని కేబినెట్ మంత్రులను చేశారని ఎంఆర్పీఎఫ్ స్టేట్ సెక్రటరీ బోయి వెంకటరమణ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రాజకీయాలపై పెట్టిన శ్రద్ధ కరోనా కట్టడిపై పెట్టడం లేదని విమర్శించారు. గంగుల కమలాకర్ రాజకీయంలో అన్ఫిట్ అయ్యారని ఎద్దేవా చేశారు. దళితులను సీఎం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఉద్యమకారులను అనగదొక్కటం మంచిది కాదని హెచ్చరించారు. ఈటలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వీరేశం, రాజ్కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నేడు రాష్ట్రం వచ్చిన 7 సంవత్సరాలైంది. రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు అయినాక ఇప్పుడు రాజకీయ పార్టీ అంటుండు. అయ్యా నేను ఒకటే అడుగుతున్నా, నాడు సీఎం కేసీఆర్ గారిని దూషించిన వాళ్లను కేబినెట్ మంత్రులను చేసినావు. టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులను ఇంతవరకు కూడా ఒక నామినేటెడ్ పదవి లేదు. ఒక డివిజన్లో కానీ, నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ ఎల్లా ఒక పదవి లేదు. ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులం అని చెప్పుకునేటట్టు కూడా లేదు. అట్లా చేసిండు మా సీఎం కేసీఆర్. అయ్యా కరోనా ఇంత ప్రజ్వలిస్తుంది, మొత్తం కరోనా మొత్తం తాండవం ఆడుతుంది. ఈ కరోనా టైంలో రాజకీయం అవసరం ఆ సీఎం కేసీఆర్? ఇవాళ నువ్వు బర్తరఫ్ చేసినావు, అయిపోయింది. ఇవాళ గంగుల కమలాకరు కరీంనగర్లో కరోనా పేషెంట్లను, కరోనా బాధితులను చూస్తుండా, లేక రాజకీయంగా ఒక ఈటెల రాజేందర్ని కక్షపూరితంగా ఆయనను చిత్రహింసలు చేసి ఆయన అనుచరులు, ఆయన సర్పంచులు, ఆయన డిప్యూటీ సర్పంచులు, మాజీ సర్పంచులు వీళ్ళందరినీ నువ్వు కబలించుకొని వాళ్ళకు ఆశ చూపించి వాళ్ళ డబ్బులు ఎరగొట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంత్రి గంగులపై ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం. 2023 తర్వాత నువ్వు నీ అధికారం ఉండదని మండిపాటు. మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసిన ప్రభుత్వం. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి సత్యవతి.
అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వం మాట తప్పింది. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపణ. రాజేంద్రనగర్ ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే. అధిక ఫీజుల వసూలు చేయరాదని హెచ్చరికలు. షేక్పేట్ డివిజన్ లో కరోనా వ్యాప్తిపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే. దగ్గరుండి శానిటేషన్ పనులు చేయించిన మాగంటి గోపీనాథ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం. నమస్కారం.